ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నీవు ధైర్యంగా ఉందువు. ఈ మాటలు జోఫర్ అండి యోబును ఉద్దేశించి పలుకుతున్న మాట. యోబు స్నేహితుడైన జోఫరు యోబుతో పలుకుతున్న మాట. మరి ఈ వాగ్దానము యోబు జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రతి వాగ్దానానికి షరతు ఉంటుంది కదండి. ఇక్కడ షరతులు చూస్తే 13, 14 వచనాలు మనకు కనిపిస్తుంది. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినెడల, నీ చేతులు ఆయన వైపు చాపినెడల, పాపము నీ చేతిలో నుంట చూచి నీవు దాన్ని విడిచినెడల, నీ గుడారములలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసినెడలా అని ఉంటుంది. 4 షరతులు ఇక్కడ కనిపిస్తుంది. మన మనస్సు తిన్నగా నిలపాలట దేవుని వైపు, మన చేతులు ఆయన వైపు చాపాలట, పాపం మన చేతిలో నుంట చూచినప్పుడు దాన్ని విడిచిపెట్టాలట, మన గుడారములలో దుర్మార్గతను మనం కొట్టివేసేవారుగా ఉండాలట. ఈ 4 చేసినప్పుడు మాత్రమే నమ్మకమునకు ఆస్పదము కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మనము ధైర్యంగా ఉంటాము. అధైర్యపడవలసిన సందర్భాలలో కూడా, భయభ్రాంతులకు లోనవుతున్న సందర్భాలలో కూడా మనకు ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలంటే ఈ 4 చేసినప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ జోఫరు యోబును ఉద్దేశించి పలుకుతున్న మాట దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. నమ్మకం లేదు, ఇది జరుగుతుందా లేదా, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నాము, ఆరోగ్యం చేకూరుతుందా లేదా అని, ఉద్యోగం రావాల్సి ఉంది, ఉద్యోగం వస్తుందా లేదా అని, ఎంతో కాలంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహం అవుతుందా కాదా అని, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, సంతానం కలుగుతుందా లేదా అని, ఇలా ఎన్నో భౌతిక సంబంధమైన వాటి పట్ల మనం ఎదురు చూస్తూ ఉంటాము. దేవుని దగ్గర ప్రార్థనలు కనిపెట్టి నమ్మకమే ఉండదు. కానీ నమ్మకమునకు ఆస్పదము కలుగుతుందట. అయితే వీటన్నిటిని చేసినప్పుడు మాత్రమే మన మనసు తిన్నగా ఆయన మీద ఉంచాలి. రెండవదిగా మన చేతులు ఆయన వైపు మాత్రమే చాపాలి. పాపం మన చేతిలో నుండుట చూచినప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. 4వదిగా మన గుడారములలో ఉన్న దుర్మార్గతను తీసివేయాలి. వీటన్నిటిని చేసినప్పుడు మాత్రమే మన జీవితాలలో ఏదైతే జరగడం లేదు, జరగదేమో అని అపనమ్మకం ఉంది కదండి, ఆ అపనమ్మకాన్ని దేవుడు తీసివేసి నమ్మకమునకు ఆస్పదము కలగజేసి మనలో ధైర్యాన్ని నింపుతాడు. ప్రతి విషయంలో కూడా మనకి ఫిలిప్పీ 4:4 ప్రకారము ప్రతి అవసరత ఆయన నామంలో తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మకమునకు ఆస్పదం కోల్పోయావా? అయినప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. ఈ విధంగా మనం జీవించి ఆ నమ్మకమునకు ఆస్పదము ఆయన చేతనే పొందుకొని ధైర్యంగా మన జీవితాలలో ముందు కొనసాగడానికి దేవుడు అటు రీతిగా మనందరినీ సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.